అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. భరత్ జన్మదిన వేడుకల్లో ఊహించని రీతిలో జరిగాయి. ఓటమి తర్వాత జరుపుకున్న ఈ బర్త్డే వేడుకలు భరత్లో ఆత్మస్థైర్యాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మరింత నింపాయి. ఇందుకు అనకాపల్లి, కసింకోట మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ క్యాడరే ప్రత్యక్ష సాక్షి. మరోవైపు భరత్ బర్త్డే వేడుకలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, అలాగే పార్టీ ముఖ్య నాయకులు హాజరు కావడంతో వైసీపీ పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సమయస్ఫూర్తితో ముందుకు వెళ్తూ తక్కువ వ్యవధిలోనే ప్రజల విశ్వాసం పొందిన భరత్ కుమార్ మంచి నాయకుడిగా ఎదిగారు. దీనికి ఉదాహరణ 10 రోజుల ముందు నుంచి అనకాపల్లి, కసింకోట మండల ప్రాంతాల్లో భరత్ పుట్టినరోజు పేరుతో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం. ఇలా మొదలైన పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంతోషంగా జరుపుకున్నారు. అంతకుముందు రైల్వే స్టేషన్ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న భరత్ కుమార్ కు పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నేరుగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరైన గుడివాడ అమర్నాథ్, పెట్ల గణేష్ భరత్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళి, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, మల్ల బుల్లిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్, ఐతారాము, గలగా లక్ష్మి, గున్నైనాయుడు, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ బాబు, వైస్ ఎంపీపీ నమ్మి మీనా, వేగి త్రినాథ్, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, అలాగే పార్టీ కార్యకర్తలు తదితరులు భరత్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. Gracias.